ఒక్క వ్యక్తి అట్టడుగు వర్గాల్లో ఉన్న చదువుకున్న వ్యక్తులంతా రాజకీయం చేయడానికి బయలుదేరమని కోరుతున్నా. స్వరాజ్య పాదయాత్ర వేదిక మించి పిలుపునిస్తున్నా, రండి రాజకీయాలు చేద్దాం. నీ మానవత్వాన్ని అమలు చేయడానికి, నీలో ప్రవహిస్తున్న మానవత్వం, ప్రజలంటే ప్రేమ, ప్రజలకు సమస్యలు వస్తే నీ గుండె తట్టుకోలేనివాడు, ప్రజలకు బాధలు కలిగితే నీ గుండె తట్టుకోలేనివాడు, కళ్ళెంబడి నుంచి కన్నీళ్లు గార్చేవాడు, కరోనా వస్తుంటే రోడ్ల మీద పడి కోట్ల మంది నడిచిపోతుంటే మన గుండెలు అవిసిపోయేలా ఏడ్చినవే. మనం రాజ్యాన్ని పరిపాలించాల్సింది, దేశాన్ని పరిపాలించాల్సింది మనం. నీతిమంతుడు ఇంట్లో కూర్చుంటాడు, దొంగ బజార్లు తిరుగుతాడు. ఇదే రాజ్యం అంటే. నీతిమంతుడే కానీ ఇల్లు దాటి బయటికి రా. వాడు దొంగ వీడి దొంగ అని లెక్కలు తీసుకుంటే డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజ్. నువ్వు ఒకరిని అపోజ్ చేస్తానంటే నీ ప్రపోజ్ ఏంటో చెప్పకుండా నువ్వు ఇంట్లో కూర్చుంటావు. బాధితుడు విశ్రాంతిలో ఉండదు, నిందితుడు యుద్ధంలో. ఇది ఎక్కడి బాధితుడు యుద్ధంలో ఉన్నప్పుడు రాజ్యం వస్తుంది. అందుకని ఈ రాజ్యం కోసం పోరాటం